దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పాదయాత్రలు నిర్వహించేందుకు ప్రెస్ మీట్. జయంతి సందర్భంగా 150 జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 740 జిల్లాలలో ప్రతి జిల్లాలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో మూడు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా సందర్భంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాలలో కూడా 8 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల మధ్య పాదయాత్ర ఎంపీ గారి చైర్మన్షిప్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇటు పాదయాత్రలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఆల్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ జూనియర్ కాలేజెస్, ప్రతి కేజీబీస్, హై స్కూల్స్ అన్ని విద్యాసంస్థల నుంచి ఇంటిది భాగంగా పంచుకొని ఇటు పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. సమయం కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర అధికారులు తర్వాత జిల్లా యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మేము పాదయాత్రను కూడా ఇక చేయడం జరిగింది. 31 నుంచి 25 తారీఖు వరకు 3 విడతలుగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ పాదయాత్రలు ఉంటాయి. మొదటగా ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో 4 చోట్ల కూడా ఈ పాదయాత్రలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పాదయాత్రతో పాటు ఈ యువతను కూడా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే గుర్తొచ్చేది తెలంగాణకు విమోచన దినోత్సవం. మన భారతదేశంలో విమోచన అన్ని రాజ్యాలను కూడా అంతకుముందు ఆధీనంలో ఉండే వాటన్నింటినీ కూడా ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేసినట్టు గొప్ప చరిత్ర గల వ్యక్తి కాబట్టి ఆ సర్దార్ వల్లభాయ్ 150వ జయంతిని పురస్కరించుకొని దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం ఆధీనంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ మేము ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ యువజన సంఘాలు, తర్వాత విద్యా సంస్థలు, వైద్య సంస్థలు వాళ్ళన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున అన్ని ప్రోగ్రామ్ చేస్తూ ఇంతకుముందు సార్ చెప్పినట్టు వ్యాసరచన పోటీ కానీ, కాంపిటీషన్ పోటీ కానీ అన్ని చేస్తూ ఇక్కడ ఈ ప్రోగ్రాం ముందు తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి మా ఎంపీ గారి అధ్యక్షంలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము వికసిత్ భారత్ 2047కి ఏ విధంగా వెళ్ళాలి, సర్దార్ వల్లభాయ్ ఉక్కు సల్పాన్ని మోడీ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా తీసుకెళ్తున్నాడని సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మోడీ వరకు అనే ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం స్వదేశీ యొక్క వస్తువులను ఏ విధంగా మనం స్వదేశీ ఇప్పుడు భారతదేశమే ప్రపంచంలోనే రెండో స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సంకల్పం ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆయన దేశానికి చేసినట్టు ఉన్నతిని, దాని దేశానికి కోసం కొంచెం ఎంత కష్టపడనే విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసుకెళ్తాం. దీనికి మా జిల్లా యంత్రాంగం కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి దేశ పౌరులందరూ కూడా మన దేశ ఐక్యతకు చాటినటువంటి సర్దార్ వల్లభాయ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మన సంగారెడ్డి జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాంకు సహకరించాలని ఈ మీడియా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. వల్లభాయ్ పటేల్ గారి 150 జయంతి సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ 31 అక్టోబర్ నుండి నవంబర్ 25 వరకు వివిధ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఏదైతే పాదయాత్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డిఓ గారి సహకారంతో, మళ్ళీ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ గారి సహకారంతో, మరియు డిగ్రీ కాలేజెస్, మరియు స్కూల్స్ వీళ్ళందరి సహకారంతో ఈ పాదయాత్రని జయప్రదంగా నిర్వహిస్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.